కోసం తాను బతికితే మనిషి, సమాజం కోసం బతికేవాడే మహర్షి. ప్రతి క్షణం ప్రజాహితం, తాను వేసిన ప్రతి అడుగులోనూ విజయకేతనం. ఎన్టీవీ అంటేనే జనంలో నమ్మకం, అందులొచ్చిన వార్త అంటే ప్రజలకు విశ్వాసం. నిజాన్ని నిర్భయంగా, ప్రజల గొంతుగా, సమాజం కోసం తన వంతుగా సేవ చేస్తున్న రచన టెలివిజన్ సంస్థల చైర్మన్ నరేంద్ర చౌదరి సార్ ఫోటోను తెలంగాణ స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో పెట్టిరుల్లా. ఇంతకు ఆ ఫోటో వేసిన అభిమాని ఎవరు, అంతటి ప్రేమకు కారణాలేంది, అరుచుకుందాం పారి. పోర్ట్రైట్స్ ఆఫ్ పవర్ అన్న స్లోగన్ తోటి దేశం మీద 20 మంది మీడియా దిగ్గజాల పోర్ట్రైట్స్ ను విక్రమ్ రాజనగి అన్న వెయ్యాలని నిర్ణయించుకున్నాడట. మరి నరేంద్ర చౌదరి సార్ని ఎంచుకుంటందుకు కారణమేంది అని అడిగితే, నరేంద్ర చౌదరి సార్ని నేను బాగా చాలా అభిమానిస్తాను, నాకు చాలా ఇన్స్పిరేషన్. సో కల్చరల్గా కానీ అన్ని విధాలుగా చాలా ఇన్స్పిరేషనల్గా చూపించేటువంటి ఎన్టీవీ, మెయిన్గా ఎన్టీవీ అనగానే భక్తి టీవీ, వనిత, ఈ రెండు మహిళలకు చాలా ఇన్స్పిరేషనల్గా తీసుకునే టీవీ వనిత. భక్తి అనంటే మన యొక్క హిందూ సాంప్రదాయంలో కోటి దీపోత్సవం చాలా ప్రపంచంలోనే అందరికీ అనుకూలంగా అన్ని విధాలుగా ఒక కోటి దీపోత్సవం అనేది నేను ఎప్పుడు చిన్నప్పటి నుండి వింటుంటా అన్నట్టు. వార్తనంగానే గుర్తుకొచ్చేది ఎన్టీవీ, మహిళల గొంతుకై మాట్లాడేది వనితా టీవీ, దీపం అంటే మన కండ్ల ముంగల సాక్షాత్కరించేది కోటి దీపాల భక్తి టీవీ. మీడియా రంగంలో ఇంత సేవ చేస్తున్న చౌదరి సారు నాకు ఇన్స్పిరేషన్, అందుకే వారి ఫోటోని నేను సెలెక్ట్ చేసుకున్నా అని గొప్పగా చెప్పుకొచ్చిండు. మీడియా అంటే మీది వార్తలు చెప్పుడు కాదు, ప్రపంచం నలుదిక్కులను చుట్టి వార్తలను పట్టి మారుమూల గ్రామాల వరకు చేరవేయగలగాలి. సమాజంలో జరుగుతున్న ప్రతి విషయాన్ని నిర్భయంగా చెప్పగలిగే వన్ అండ్ ఓన్లీ ఛానల్ ఎన్టీవీని దేశ దశ దిశలా వ్యాపింపజేస్తానికి కృషి చేస్తున్న నరేంద్ర చౌదరి సార్ ఫోటోనే ఆర్ట్ గ్యాలరీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారిందని అంటున్నారు అక్కడికి వచ్చిన జనం.